ఒకానొక సందర్భంలో సౌలు దేవుని మాట వినకుండా పాపము చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకముగా తిరిగినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఎదుట సరైనటువంటి ప్రవర్తన లేనప్పుడు, అప్పుడు ప్రవక్తగా ఉన్న సమూయేలు కూడా ఆ విధముగానే బాధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? మంచి ప్రశ్న. ప్రియులారా, ఎంతకాలము దుఃఖిస్తావు? రాజు దేవుని మాట వినట్లేదు, ప్రజలు దేవుని మాట వినట్లేదు. అయితే నీవు ఆ స్థితిలో ఎంతకాలము దుఃఖిస్తావు? ప్రియులారా, ఇటువంటి నిరాశకరమైన